ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలో రైతు మేళా కార్యక్రమానికి వర్షం ఎఫెక్ట్ పడింది. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చింతకాని మండలం జగన్నాథపురంలో రైతు మేళా జరగాల్సిన ప్రాంతం పూర్తిగా జలమయమైంది. రైతు మేళాకు ఏర్పాటు చేసిన టెంట్లు ఈదురుగాలుకు కుప్పకూలాయి. దీంతో ఇవాళ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలో రైతు మేళా కార్యక్రమానికి వర్షం ఎఫెక్ట్ పడింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, యావని ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జగన్నాథపురంలో జరిగే సభలో పాల్గొని రైతు భరోసా నిధులను కూడా ఆయన విడుదల చేయబోతారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో భారీ వర్షం నిన్నటి నుంచి గత 2 రోజులుగా భారీ వర్షం కురుస్తుంది. ఈ భారీ వర్షం దాటికి జగన్నాథపురం ప్రాంతం అంతా కూడా జలమయమైపోయి సభా ప్రాంగణం అంతా కూడా తడిచి ముద్దయిపోయింది. స్టాల్స్ కూలిపోయి అక్కడ సభకు సంబంధించిన ఏర్పాట్లు చేయలేని పరిస్థితి, ఆటంకాలు ఏర్పడిన పరిస్థితి. ఈ రోజు రేపు కూడా వర్షం కురిసే అవకాశం ఉండడంతో దాదాపుగా సభను నిర్వహించే పరిస్థితి లేదని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులు కూడా చెప్తున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు కొద్దిసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకుని అక్కడ పరిస్థితులు పరిశీలించి సభ నిర్వహించాలా వద్దా, ఒకవేళ సభ రద్దు అయితే పరిస్థితి ఏంటి అనే దానిపైన కూడా ఆయన ఇద్దరు కూడా మాట్లాడబోతున్నారు. అక్కడి నుంచి అనౌన్స్ చేయబోతున్నారు. కాకపోతే అక్కడ సభ ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికార యంత్రాంగం మాత్రం స్పష్టంగా చెప్తున్నారు, భారీ వర్షానికి నీరు చేరుకోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా సభా ప్రాంగణం నిర్వహించే ప్రాంతం అంతా కూడా వ్యవసాయ భూములు కావడంతో అక్కడ మోకాల్లోతు బురద ఏర్పడింది. సభను నిర్వహించే అవకాశం దాదాపుగా లేదు. మంత్రులు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ ఉన్న పరిస్థితిని అయితే మేము అటు ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసాం, ఇటు మంత్రివర్గానికి కూడా మంత్రులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తెలియజేయడం జరిగిందని అధికారులు చెప్తున్నారు. కొద్దిసేపట్లో ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. అయితే ఈ రోజు రైతు మేళా కూడా ఈ రోజు కూడా పెద్ద ఎత్తున రైతు మేళా నిర్వహించి వ్యవసాయ శాస్త్రవేత్తలను ఆ ప్రాంగణానికి సభా ప్రాంగణానికి తీసుకొచ్చి అక్కడ ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన సలహాలు సూచనలు అన్ని కూడా తెలియజేసే విధంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమం కూడా రద్దయింది. ఈ రోజు రేపు కూడా వర్షం కురిసే అవకాశం ఉండడంతో సభ నిర్వహణ పైన సందిగ్ధత నెలకొంది. కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. ఫైట్ ఆపరేషన్ అయితే